నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. నేను నిన్న ఈ సిగ్నల్ టీవీ అంటే కేసీఆర్ ఛానల్లో ఈ ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే ఒక చిన్న బిల్డర్ అంటే స్టాండ్ అలోన్ కట్టే బిల్డర్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఇలా జరుగుతుందని మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి నేను కారణాలతో సహా వివరించాను. నేను ఇది కూడా చెప్పిన, రాబోయే సంవత్సరంలో మీరు కొన్ని పెద్ద మరణాలు కూడా వింటారు, మీ కళ్ళారా చూస్తారు అని కూడా చెప్పాను. చాలామందికి నా ఛానల్ స్థాయి, నా అవతారం చూసి చాలామంది నా మాటలు నమ్మరు. నా అవతారానికి, నా ఛానల్ స్థాయికి, నా మాటలకు ఏ పొంతన లేదు. నేను సునాయాసంగా నా దగ్గరున్న డేటా ఆధారిత రీసెర్చ్ ద్వారా మీ అందరికీ ఒక 6 నెలల ముందు, 3 నెలల ముందు ఏదైనా అడ్వాన్స్ సూచన ఇస్తూ ఉంటాను. నమ్ముతారా లేదా అనేది వాళ్ళ కర్మపై ఆధారపడి ఉంటుంది. నా వీడియోస్ రియలిస్టిక్గా ఉంటాయి అంటే ఆ రియలిస్టిక్గా ఉంచడానికి నేను పడ్డ శ్రమ ఎవరికి తెలియదు. చాలామందికి రియాలిటీ నచ్చదు. చాలామందికి ఒక విషయం నచ్చదు, అయినా అదే వీడియో చేయాలి అంటే దానికి ఒక రకమైన ధైర్యం కావాలి. ఎందుకంటే 1000 పైచిలుకు వీడియోలు నేను చేశాను అంటే నా టైం ఎంత దాంట్లో పడి ఉంటుందో మీరందరూ ఊహించుకోగలరు. నేను నా ఛానల్లో ఎంతో స్పష్టంగా చెప్పిన, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. హైదరాబాద్ బేస్డ్ బిల్డర్స్కి మీరు ఎప్పుడు ఇచ్చినట్టు లోన్స్ ఇవ్వకండి. క్లియర్గా నేను చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ బేస్డ్ బిల్డర్స్కి మీరు ఫ్రీగా లోన్స్ ఇవ్వకండి. అండ్ ఫ్రీగా అంటే ఎప్పుడు ఇచ్చినట్టు యథేచ్ఛగా ఓవర్ డ్రాఫ్ట్లు ఇలాంటివి ఇవ్వబోకండి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని నేను అట్లీస్ట్ ఒక 3-4 వీడియోస్తో చెప్పిన. రీసెంట్లీ అంటే 3-4 months బ్యాక్ నా దగ్గర పక్కా ఆధారాలు ఉండి చెప్పిన. ఇప్పుడు విడ్డూరం ఏమేమంటే, నేను చెప్తే ఎందుకు వింటలేరంటే, నేను ఒక డిజిటల్ స్క్రీను, నేను ఒక కోటు, వెనుక ఒక పాష్ ఆఫీసు, పెద్ద టేబుల్, ఒక ఫ్యాన్సీ నేము, నేను కూడా ఒక కార్లో తిరుక్కుంటూ చెప్పింటే జనాలు నా ఆర్భాటాలు చూసి నా మాటలు నమ్మేవారు. నేను మీకు ఎన్నోసార్లు క్లియర్గా చెప్పిన, నేను ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ పక్షపాతిని, ఎవరు మోసపోతున్నారో వాళ్ళ పక్షపాతిని, ఎవరు రిస్క్ను ఊహించలేకపోతున్నారో వాళ్ళ పక్షపాతిని కూడా నేను ఎప్పుడు చెప్పిన. నేను రియల్ ఎస్టేట్కి ఇది కాదు, వ్యతిరేకం కాదు, అక్కడ చేసే వ్యాపార విధానాలకు వ్యతిరేకిని. ముత్యాల వేణుగోపాల్ రెడ్డి ఒక బిల్డర్. నేను నా వీడియోల్లో ఖచ్చితంగా చెప్పిన, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఘోరంగా ఉంది, రాబోయే సంవత్సరంలో మీరు కొన్ని మరణ వార్తలు వినబోతున్నారని. కొన్ని మనం
వినగలుగుతున్నాం, కొన్ని వినలేకపోతున్నాం. ఎందుకు అంటే ఇది మానసిక క్షోభకు సంబంధించిన విషయం. అక్కడ చెప్పుకోలేరు, ఇక్కడ సాల్వ్ చేయలేరు. రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా లింక్ ఉంది. రిస్క్ను గుర్తుపట్టే స్కిల్ ఉండే వరకు మనం సేఫ్గా ఉంటాం. మీకు ఎన్ని కోట్లున్నా ఇఫ్ యూ కాంట్ అసెస్ ప్రాపర్ రిస్క్, ద వే రిస్క్ బిహేవ్, రిస్క్ కూడా దాని బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ని మీరు గుర్తుపట్టలేకపోతే ఇలాంటి దుర్వార్తలు వినకుండా ఉండలేదు. ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ యొక్క ఆత్మహత్య చాలా విషాదకరం. 39 ఇయర్స్ అట ఆయన ఏజ్. 39 ఏండ్లకు ఆయన, మీరు ఇమాజిన్ చేయండి, 1 ఇయర్లో 3 ప్రాజెక్టులు కట్టిండంట, 2 అపార్ట్మెంట్లు అమ్మేసిండు, 1 అపార్ట్మెంట్ అమ్మలేకపోయాడు. అంటే ఈ రిసెషన్ నుంచి అమ్మలేకపోయాడు. 2 అపార్ట్మెంట్స్ స్టాండ్ అలోన్ అమ్మేసిండు, ప్రాఫిట్ వచ్చిండొచ్చా. 3rd అపార్ట్మెంట్ ఒక్కటి లేట్ కాగానే ఆయన పరిస్థితి ఎట్లయిందంటే ఆత్మహత్య చేసుకో స్టేజ్కి వచ్చేసి. ఈ చిన్న బిల్డర్ల పరిస్థితి ఇట్లుంటే హైరైజ్ బిల్డర్ల పరిస్థితి ఎట్లుండాలి నేనేం చెప్పే అవసరం లేదు. హైరైజ్ బిల్డర్ల ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బ్రిడ్జ్ లోన్స్, బయట ప్రైవేట్ ఫండింగ్, ఇది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్లో పొలిటికల్ రిస్క్ని అసెస్మెంట్ చేసుకోండి అని చెప్తుంటాను. ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే టూ మచ్ ప్రాక్టికల్ ఉంటాయి. అంటే లక్తో సంబంధించిన ఏ విషయం ఉండదు కనుక నచ్చదు. అనవసరంగా పాజిటివ్ మాటలు మాట్లాడితే అది పాయిజన్గా మారుతుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డెత్. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఈ ట్రెండ్ ఆగదు, హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంటే చెప్తారు కదా, ఆటో పైలట్ మోడ్ అట. ఎవడరా అది చెప్పింది? కేటీఆర్ వస్తే ఆయనతో కూడా డిబేట్ చేస్తాను. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంది? నువ్వు బయట విదేశాల్లో పనిచేసినావు కదా, ఆటో పైలట్ మోడ్ అంటే ఏంది? డెవలప్మెంట్కి సిటీ విస్తరణకి ఏం సంబంధం లేదా? ఎంప్లాయ్మెంట్కి ఇండస్ట్రియలైజేషన్కి ఏం సంబంధం లేదా? ఆటోమేటిక్గా విస్తరిస్తుందా? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను క్లియర్గా చెప్పిన, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉంది. హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ 200 to 300% ఎక్కువ చెప్తున్నారు. అంటే తక్కువ రేటుకి తీసుకొని ఎక్కువ లాభాలు పొందామని ప్రతి ఒక్కడు ఇదే బిజినెస్ జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వెంచర్లు ఇవే. అంటే చాలామంది ప్రొఫెషన్ అదే మారిపోయింది. దాంట్లోనే ఎక్కువ మార్జిన్స్ ఉన్నాయని అందరూ దాంట్లో వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ అసెట్స్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అమ్ముకోలేక సతమత పడుతున్నారు. అందరూ ఇదే పని. లాభాలు ఎక్కువ వస్తున్నాయంటే అందరూ ఇదే పని. రేపు డ్రాయర్లు అమ్మితే విపరీతమైన లాభాలు ఉన్నాయంటే అందరూ బిల్డర్స్ అంతా అన్ని విడిచిపెట్టి డ్రాయర్లే అమ్ముతారు. అంటే ఇది ఏంది గొర్రె మెంటాలిటీ? లాజిక్ లేదా? ఎకానమీని స్టడీ చేసే అవసరం లేదా? ముత్యాల వేణుగోపాల్ రెడ్డి 2 అపార్ట్మెంట్లు కట్టి అమ్మేసిండు. 3వ అపార్ట్మెంట్కి చేసిన అప్పు తీరదు అని తెలుసుకొని 60 లక్షలకు అమ్ముతున్నట్ట ఫ్లాట్. అయినా ఎవడు తీసుకుంటలేడు. 60 lakhsకి ఫ్లాట్ అమ్మినా ఎవడు తీసుకుంటలేడు. నేను ఎప్పుడు చెప్పినాను లేదా? పోతలేవండి, 60 లక్షలకు కూడా పోవు, దీని రియల్ వాల్యూ 40 lakhs అని చెప్పిన. నేను చాలా చోట్ల చెప్పిన 40 lakhsకి అమ్ముడు పోతున్నాయి బల్క్లా అని చెప్పిన. ఇక్కడ వెస్ట్ హైదరాబాద్లోనే 40 lakhsకి బల్క్లో కొన్నారు అని నేను ఎన్నో వీడియోలు చెప్పిన. ఎవడు నమ్మిండా? అట్లెట్లండి? 90 లక్షలకు తక్కువనే లేదు. తక్కువనే లేకపోతే ఈ బిల్డర్ 60 లక్షలకు అమ్మడానికి ట్రై చేస్తే ఎందుకు పోలేదు? కొత్త ఫ్లాట్ 60 lakhs పోతలేదు.
నేను ఒకటే అడుగుతా, స్టేట్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏ సంబంధం లేదా? అందుకని చెప్పిన ఎకనామిక్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పిన. కొంతమంది సన్నాసులు మీరు ఇంత చెప్తున్నారు, మీరు ఎందుకు సంపాదించలేకపోయింది? సంపాదించడం అనేది బేస్ క్యాపిటల్ పై కూడా ఆధారపడి ఉంటుంది. మేము బాబర్నోడు ఇప్పుడు ఏమైనా సంపాదించాలి, మా టాలెంట్తో సంపాదించాలి తప్ప బేస్ ఉండదు మాకు. అంటే దానిపై కడదామంటే ఏముండదు, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. చదువుకోవాలి, చదువు నుంచి డబ్బు సంపాదించాలి, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవి పూర్తి చేసుకోవాలి. మా కల్చర్ కూడా ఎట్లుంటుంది, మేము బిజినెస్ మ్యాన్ కాదు, ఆ కల్చర్ని ఎదుర్కోవాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. నీకు ఇంత నాలెడ్జ్ ఉందా లేదా? ఎప్పుడు నాలెడ్జ్ అంతకే ఆగిపో. నీవు ఎట్లా సంపాదించడం అని నేను అడగలే, ఎట్లా సంపాదించడచ్చు, ఏ వ్యాపారమైనా చేసి ఉండొచ్చు. అర్థమవుతుంది కదా, నువ్వు ఏ వ్యాపారమైనా చేసి ఉండొచ్చు. అడిగినా వ్యాపారమే అంటారు. మరి తెలివినే. ఇప్పుడు చుక్కా రామయ్య ఉన్నాడు, ఆయన బెస్ట్ కోచింగ్ ఇస్తాడు ఐఐటిది. మరి ఆయన చైతన్య నారాయణ లాగా ఎందుకో 100 కాలేజీలు పెట్టలేకపోయాడు అంటే అసమర్థుడా చుక్కా రామయ్య? అనిపించలేదు, చేయలేదు. ఇంటలెక్చువల్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని 2 ఉంటాయి. అంటే మీకు అర్థం కావాలి ఇవన్నీ. సంటి బుర్రలకు ఏమర్థం అవుతుంది? సంటి బుర్ర అంటే గింతింతే ఉన్న బుర్ర, అది అంతే. నోట్లు వేస్తారు, పక్కకు పెడతారు కట్టలు తప్ప వీళ్ళకి ఏం అర్థం కాదు, బ్రెయిన్ వర్క్ కాదు. ఇలాంటి సజెషన్ ఇచ్చే దమ్ముందా? ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీకు కోట్లు ఉన్నాయి కదా, ఇట్లా ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు? సరస్వతీదేవి అందరి దగ్గర రాదు. లక్ష్మీదేవి ఎక్కడంటే అక్కడ పోతుంది. అర్థమైందా? లక్ష్మీదేవి తక్కువది కాదు, కానీ సరస్వతీదేవి దానికన్నా ఎక్కువ. ఎక్కడంటే అక్కడ పోయి కూర్చో. అది నన్ను విమర్శించే వాళ్లకు నేను సింపుల్గా చెప్తే సమాధానం. లక్ష్మీదేవికి సరస్వతీదేవికి చాలా డిఫరెన్స్. అర్థమైందా నేను చెప్పేది? కనుక నేను ఎన్నోసార్లు బిల్డర్లకు కూడా హెచ్చరించిన, పెద్ద బిల్డర్లకు చిన్న బిల్డర్లకు కూడా హెచ్చరించిన, లేఅవుట్ ఓనర్స్ కూడా హెచ్చరించిన. ఇట్లా కాదండి, ప్రాక్టికల్గా ఉండండి. ప్రాక్టికల్గా లేకపోతే అంతే పరిస్థితులు. రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్లో ఉంది అంటే ఓడింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న ఈ డౌన్ ట్రెండ్ వస్తుండే, స్లోగా వస్తుండే. హైడ్రా వల్ల ఈ ప్యానిక్ క్రియేట్ అయింది. హైడ్రా కూడా కరెక్ట్ ప్లాన్ చేసి ఉంటే ఏం కాకుండా. ఇప్పుడు చూడండి, హైడ్రా తెచ్చిండు, రేవంత్ రెడ్డి బ్యాక్ సైడ్ డీల్ చేసుకున్నాడు, హైడ్రాకు పనికి రాకుండా చేసిండు. కానీ ఇనీషియల్లీ హైడ్రా చేసిన అత్యుత్సాహం వల్ల చాలా మంది టోటల్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఆ హైడ్రాని కంటిన్యూ చేసేది ఉండే, చేయలేదు. అక్కడ బ్యాక్ అండ్ డీల్స్ చేసుకున్నాడు హైరైజ్ వాళ్ళతో, చేసుకొని డబ్బులు మింగేసాడు. ఇప్పుడు చిన్న చిన్న బిల్డర్స్ అంతా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చేసి. దీనికి కారణం ఎవరు అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లీగల్ పబ్లిక్ పాలసీ. అంటే ఈ మధ్యలో వచ్చిన బ్రోకర్స్ పొలిటీషియన్ అవతారం ఎత్తి డబ్బులు దండుకొని మందిని ఎర్రయంగా పనిచేసి వాళ్ళ సర్దుకొని ఢిల్లీకి కొద్దిగా, కర్ణాటక కొద్దిగా, వాళ్ళకి కొద్దిగా అన్నీ పంచుకొని ఇలాంటి పని చేసేటప్పుడు న్యాచురల్లీ ఒక స్టేట్ సఫర్ కావాల్సిందే. దీంట్లో 2 అభిప్రాయాలు ఏం లేదు. దయచేసి అందరూ పొలిటికల్ రిస్క్, ఎకనామిక్ రిస్క్, కొద్దిగా ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవండి. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చూసిండ్రా? ఒక ఆయన వస్తాడు కార్లా వచ్చి, రియాలిటీ టాక్స్ ఏముంటుంది, కార్లు వచ్చి అద్భుతం అండి, 4th సిటీ అద్భుతంగా డెవలప్ అవుతుంది అంటాడు. ఎక్కడ అంటే నీ ఆంధ్రజ్యోతి, ఈనాడు దీంట్లో కాలమ్స్ చదువుతాడు. అక్కడ పైసలు ఇస్తే వాడు కాలంలో వేసేస్తాడు, అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్, పైకి పోతున్న రియల్ ఎస్టేట్ అంటాడు. అది కాదు చూడాల్సింది, ఎకనామిక్ టర్మ్స్ చదివితే ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ఎక్కడ పోతుందో తెలుస్తుంది. అంతేగాని రియల్ ఎస్టేట్ అంతా ఇంప్రాక్టికల్ ఫీల్డ్లో వస్తే నిండిపోయింది. దాంట్లో ఈ పొలిటికల్ రిస్క్ ఒకటి, పబ్లిక్ పాలసీ రిస్క్ ఒకటి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సహకరించకపోతే టోటల్ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. నేను ఇప్పటి నుంచి చెప్తున్నా,
8 నెలల్లో మీరు ఘోరమైన రూపం చూడబోతున్నారు అని చెప్తున్నా. నిన్ననే చెప్పినా. ఎందుకు చెప్పినా? నా దగ్గర డేటా ఉంది. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీ అందరి మంచి కోసం హెచ్చరిస్తున్నా. ఆగిపోండి, ఆగిపోండి, ఆగిపోండి. ఇంకా నా మాట వినలేదు అంటే మీరు ఇలాంటి వింటా ఉంటారు. మీరు ఇంకా కొన్ని వినని కూడా ఉంటాయి. చిన్న చిన్న మేస్త్రీలు వాళ్ళు పోతే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేను సిగ్నల్ టీవీలో చూసినా కనుక ప్రాక్టికల్గా నేను చేసిన అంటే సిగ్నల్ టీవీలో చూస్తా అంటే ఆయన మంచిగా చెప్తాడని కాదు, ఆయన కేసీఆర్ ఛానల్ కనుక కేసీఆర్ ఛానల్లో కేసీఆర్ ఎట్లా ప్రచారం చేస్తున్నా అని సిగ్నల్ టీవీ చూస్తే తెలిసిపోతుంది. కనుక మనము కొద్దిగా ఆలోచిద్దాం. బిల్డర్స్ కూడా నేను మంచిగా హితవు చెప్తున్నాను, కొద్దిగా ఆగండి. మీరు బయట ఈ నైట్ ఫ్రాంక్ ఇటువంటి రిపోర్ట్స్ తీసుకోకండి. నైట్ ఫ్రాంక్ అమ్ముడు పోయే వ్యక్తి అందరి ముందర పెట్టి వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తాడో అదే నైట్ ఫ్రాంక్ ఇస్తుంది. అది పెద్ద రీసెర్చ్ ఏజెన్సీ కాదు, పాడు కాదు. కనుక నేను చెప్తున్నా, నేను నా వీడియోలో చెప్పేది 3 నెలల 6 నెలల అడ్వాన్స్లో చెప్తాను. దయచేసి నా వీడియో కేర్ఫుల్లీ చూడండి. బిల్డర్లు కూడా కేర్ఫుల్లీ చూడండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీకు 1 కోటి రూపాయలు తక్కువ వస్తుండొచ్చు, కానీ మీరు బతికి బయట పెడితే రేపు 10 కోట్లు సంపాదించవచ్చు. అంతేగాని ముత్యాల వేణుగోపాల్ రెడ్డి లాగా రిస్క్ తీసుకొని దాన్ని తీర్చే దిక్కు లేక, మన ఈగోని చంపుకోలేక, మన స్టేటస్ని మెయింటైన్ చేయలేక 5 ఏళ్ల పాప నిడిచిపెట్టి బిచాడా ఎత్తేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నువ్వు సంపాదించడానికి కారణం వాళ్ళే కదా. ఆ కారణాన్ని మీరు విస్మరించి వెళ్ళిపోతే, నేను అందుకోసం అంటున్నా, ఎస్టిమేట్ రిస్క్, ప్లాన్ ఏ రిస్క్, సాల్వ్ ఏ రిస్క్. ఈ 3 ఉన్నాయి: ఎస్టిమేషన్, ప్లానింగ్ అండ్ సాల్వింగ్ అ రిస్క్. అంటే మానసిక స్థితి, నేను చెప్పిన మానసిక స్థితి, మెంటల్ అంటే హెల్తీగా ఉండాలి మెంటల్లీ. అప్పుడే రిస్క్ని అసెస్మెంట్ చేసి సాల్వ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఏదో హవాయి 10 మంది కాన్క్లేవ్లలో పోయి సమిట్లలో పోయి అందరు కోట్లు వేసుకొని కూర్చొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని మనం కూడా కాలు పెడితే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఇదంతా ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి యొక్క మరణం అందరు బిల్డర్స్కి వేకప్ కాల్. ఇది దయచేసి అందరు బిల్డర్లకు, మేస్త్రీలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. పరిస్థితులు బాగాలేవు, ఇంకా బాగుండవు. కనుక మీరు కాషియస్గా వివరించి బ్యాంకులపై ఫస్టే అసెస్మెంట్ తీసుకోండి. బ్యాంక్స్ ఇస్తాయా లేదా? ఇప్పుడు చూడండి, ఆయన బ్యాంకుకి అప్లై చేస్తే ఆయన రెడ్ లిస్ట్లో పెట్టిండు, బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. బ్లాక్ లిస్ట్లో పెట్టగానే స్టన్ అయిపోయాడు. ఎందుకంటే కొద్దిగా హింట్ వచ్చింది పేమెంట్ అయితలేదు ఈ బిల్డర్లు అంటే బ్యాంక్స్ స్టాప్ చేస్తున్నాయి. నేను ఇది ఎప్పుడు చెప్పినా, 3-4 months బ్యాక్ చెప్పిన, బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ప్లీజ్ వద్దు అని చెప్పినా. ఎవడు వీడు రోడ్ల మీద తిరుగుతుంటే వీడియో మనకు చెప్తాడు అనుకున్నా. నేను ఎట్లా చెప్తే అట్లే అవుతుంది, అంతే. నేను ఎవరు, నా ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, నేను చెప్పులు వేసుకుంటానా, స్లిప్పర్లు వేసుకుంటానా, ఏ బ్రాండ్ డ్రైవర్ వేసుకుంటా, ఇవన్నీ ముఖ్యంగా నేను నా నోటి ద్వారా చెప్పిన వాక్కు నిజమవుతుందా లేదా అంతే. మతలబ్ మీకు నేను ఈజీగా అలవోకగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, తెలుగు భాషన, ఇంగ్లీష్లో చెప్తలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. పొలిటికల్, ఎకనామిక్, ఫైనాన్షియల్ రిస్క్ని అసెస్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని కోరుతూ, ఈ ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ యొక్క ఆత్మ శాంతించాలని, ఆయన ఒక దిక్సూచిగా మిగలాలని అని కోరుకుంటూ బాధతో నమస్కారం.